వణుకుతున్న దాయాది భారత్ను నిలువరించండి. అరబ్ దేశాలకు విజ్ఞప్తులు. రాయబారులతో షరీఫ్ భేటీ. ఉగ్రవేటలో మేం భారత్తోనే, పాకుకు అమెరికా స్పష్టీకరణ. మీ గడ్డపై ముష్కరులు వాన్స్. వారి వేటలో భారత్కు తోడ్పడండి. దాయాదికి ఉపాధ్యక్షుడు ఇతువు. మాది ఉగ్ర చరిత్రే. బిలావల్ భుట్టో. 8వ రోజు పాక్ కాల్పులు. 5 సెక్టార్లలో కాల్పుల విరమణకు పాక్ తోట్లు. ఉద్రిక్తతలపై త్వరలో భద్రతా మండలి, ఐరాస భద్రతా మండలి భేటీ కానుంది. ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడు ఎలా దాడి చేస్తామో తెలియక నిజంగానే పాకిస్తాన్ అయితే గజగజ వణికిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎంతోమంది సైన్యం కూడా, ఎంతోమంది ఆర్మీ సభ్యులు, ఆర్మీ సిబ్బంది కూడా రిజైన్ చేసి రిజైన్ల బాట కూడా వారు పట్టారు. ఇప్పటికే 200 మందికి పైగా అధికారులు, అదేవిధంగా 700 మందికి పైగా సిబ్బంది కూడా ఇప్పటికే రాజీనామాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ను ఇతర దేశాలకు కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ సయ్యద్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఫ్యామిలీని లండన్కి తరలించినట్లుగా కూడా తెలుసు. యాక్చువల్గా ఆయన కూడా అసలు లండన్ పారిపోయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ అతను మాత్రం ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లోనే అటు బంకర్లలో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఎక్కువ సమయం మాత్రం ఆయన కొంత బంకర్లోనే, ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో తెలియక కొంత ఎక్కువ సమయం బంకర్లోనే గడుపుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి భారత్పై ఒత్తిడి తెచ్చేందుకైతే పాకిస్తాన్ కొన్ని కుయుక్తులకైతే పాల్పడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికీ అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అయితే విజ్ఞప్తులు చేస్తుంది. మీరు భారత్పై ఒత్తిడి తీసుకురండి, భారత్ను నిలువరించండి, ఎటువంటి దాడి చేయకుండా నిలువరించండి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ దాడి జరిగినప్పుడు మోడీ సౌదీ అరేబియాలోనే ఉన్నారు. ఆ వెంటనే ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే ఆయన హుటాహుటిన తిరిగి ఢిల్లీకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు ఏ దేశాలైనా సరే అటు ఇండియాకే సపోర్ట్గా, ఎందుకంటే ఇండియా చేసేది ఉగ్రవాదంపై పోరు, పాకిస్తాన్పై కాదు. కాబట్టి మనం పాకిస్తాన్పై దాడి చేయలేం లేదు, కేవలం ఉగ్రవాదంపై మాత్రమే మనం దాడి చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ అమెరికా మరోసారి స్పష్టం చేసింది, మేము ఉగ్రవాదాన్ని ఏరివేత వైపే మేము సపోర్ట్గా ఉంటాము, మీరు కూడా ఒక సపోర్ట్గా భారత్కు సపోర్ట్గా ఉండండి, భారత్ ఉగ్రవాదాన్ని మొత్తం ఏరివేస్తుంది కాబట్టి మీరు దానికి సపోర్ట్గా ఉండండి అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ అయితే నిన్న మరోసారి పాకిస్తాన్కి సూచించారు. అయితే ఇక్కడ చూడొచ్చు, మాది ఉగ్ర చరిత్రే. ఇప్పటివరకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బిలావల్ భుట్టో ఆయన ఒప్పుకున్నారు, మాది ఉగ్ర చరిత్రే, గతంలో మేము ఉగ్రవాదులకు తోడ్పాటుగా ఉన్నాం, మేము అండగా నిలిచాం, కానీ ఇప్పుడు మేము మారాం, ఇప్పుడు మాది ఆ చరిత్ర కాదు ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఒకవైపు ఇవన్నీ చెప్తూనే మరోవైపు అక్కడ కాల్పుల మోత ప్రతిరోజు కూడా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అయితే పాకిస్తాన్ తూట్లు పొడుస్తుంది. అయితే భారత్ కూడా ఆ కాల్పులను సమగ్రంగా తిప్పికొడుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇండియా అయితే ఒక బిగ్ ప్లాన్ రెడీ అయినట్లుగా తెలుస్తుంది. కానీ ఒక టార్గెట్ కూడా ఆల్రెడీ అంతా టార్గెట్ కూడా ఫిక్స్ అయింది, కానీ టైం ఎప్పుడు అనేది కొంత సస్పెన్స్గా ఉంది. ఇప్పటికే అటు మోడీ కూడా సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు అజిత్ దోవల్ ఏ క్షణాన ఏ విధంగా అటు పాక్పై దాడి చేస్తారనేది కేవలం అదొక్కటి మాత్రమే మిగిలి ఉంది. మిగతా ప్లాన్ అంతా అటు వాయుసేన, అదేవిధంగా నేవీ, అదేవిధంగా ఆర్మీ, ఇక్కడ ఈ మొత్తం మూడు కూడా సిద్ధంగా ఉన్న యుద్ధం ఏ క్షణం వచ్చినా అటు పాకిస్తాన్పై భీకరంగా విరుచుకుపడేలా సిద్ధంగా ఉన్నాయి. కానీ టైం ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో మనం చూడాలి, శత్రువు ఊహించినప్పుడు కాదు, శత్రువు ఊహించనప్పుడు మనం దాడి చేస్తే ఆ దెబ్బ వేరులా ఉంటుంది. సేమ్ ఇండియా కూడా కొద్దిగా సంయమనం పాటిస్తుంది, కొద్దిగా వేచి చూస్తుంది. ఎందుకంటే ఊహించని రీతిలో ఆల్రెడీ మోడీ ఇంతకు ముందుకే స్పష్టం చేశారు, శత్రువులు కూడా ఊహించని రీతిలో మేము దెబ్బ కొడతాం, వారికి మా సత్తా చూపిస్తామంటూ కూడా ఆయన ఇప్పటికే మోడీ ప్రకటించారు. అందులో భాగంగానే కొద్దిగా ఎందుకు ఈ డిలే అంటే పక్క ప్రణాళిక ప్రకారమే ఈ డిలే కూడా, లేకపోతే ఇప్పటికే దాడి చేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంది, ఆల్రెడీ సరిహద్దులకు కూడా సైన్యాన్ని మోహరించింది. కానీ శత్రువు ఊహించినప్పుడు దెబ్బ కొడితేనే ఆ వచ్చే మజానే వేరు అనేది మనది. కాబట్టి ఇండియా కూడా ఆ ప్లాన్ ప్రకారమే, ఆ ప్లాన్లో భాగంగానే తెలుసు. మనం గతంలో పుల్వామా అటాక్ సమయంలోనూ చూసాము, అటాక్ జరిగిన వెంటనే భారత్ ఎప్పుడూ దాడి చేయలేదు. అటాక్ జరిగిన ఒక నెల రోజులకు లేదంటే 15 రోజులకు ఈ విధంగా మధ్యలో టైం తీసుకొని దాడులు చేసింది. నిజంగా అంటే శత్రువు అప్పటికి ఊహించలేదు, ఆల్రెడీ అటాక్ జరిగి నెల రోజులు కావస్తుంది, 15 రోజులు కావస్తుంది, కాబట్టి ఇంకా భారత్ దాడి చేసేంత శక్తి భారత్కి లేదని అనుకున్నప్పుడు మాత్రమే భారత్ దాడి చేసింది. అంటే ఇప్పుడు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుందా అనే ఒక ఆలోచన అయితే ఉంది. అయితే అంతేకాకుండా ఇక్కడ అయితే ఆలస్యం చేయడం వల్ల ప్రజలు కూడా ఇప్పటికే పాక్పై ప్రతీకారం కోసం రగిలిపోతున్నారు. నిన్న కాంగ్రెస్ CWCకు తీర్మానం కూడా, వెంటనే పాక్పై మీరు దాడి చేయండి, పాకిస్తాన్ ఏర్పారేయండి, మేము అవసరమైన అన్నిటికీ మేము సపోర్ట్గా ఉంటాము కేంద్రానికి అని చెప్పేసి కాంగ్రెస్లో తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఏ క్షణానైనా ఈ దాడి ఉండబోతుంది.